ఏం పేరు? దేవేందర్. దేవేందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి గాజుల రామారం. ఏం బాధ అయినకు? మోకాళ్ళ నొప్పులు, ఇంకా షుగర్తోని నీకు మెదడులో రక్తం గడ్డగట్టింది, పెరాలసిస్ వచ్చిందా? ఎన్ని సంవత్సరాలే? ఎడమ సైడా రైట్ సైడ్ కుడి సైడా? లేచి నిలబడు, చెయ్యి లేవట్టు. లేస్తుంది. నడక వస్తలేదా? అక్కడిక్కడ నడువు. నడక కష్టం ఉంది. డయాబెటీస్, అల్సర్స్ ఉన్నాయి. ఏళ్ళకు పుండు పుట్టినాయి కదా. ఇప్పుడు ఇక కూర్చో. నీకు మెదడులో రక్తము క్లాట్ అయిందంతా మళ్ళీ కరిగిపోయి నరువు సప్లై అయిపోయి మళ్ళీ కాలు చేయి మంచిగా అయిపోతుంది. మళ్ళీ మంచిగా గిద నడిచేటట్టు చేస్తా. ఎన్ని సంవత్సరాలే కాలు చేయబడిపోయి? 6 ఏళ్ళ నుంచి ఇంతవరకు లేపలేరు. ఇంతకుముందు ఇంకొంతమంది లేవలేకుండా కంటే ఇక నువ్వు నయం కదా, గుడ్డి కంటే మెల్ల నయం అన్నాడు. అంతేరా? ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఎవరు చెప్తే వచ్చిర్రు? టీవీలో చూసి వచ్చిర్రా? మనం చూడాలి, మనకు మంచిగా అయినాక అందరికి చెప్పుకోవాలి. వెరీ గుడ్. ఈయన మంచి చేస్తారు, అందరు వస్తారు. ప్రజలకు హోమియోపతి గురించి తెలియక చాలా నష్టపోతుర్రు. 6 సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళకుండా ఏంటి చూడు. మంచి మందు వాడి నుండి ఇదివరకు లేచిపోతుండే కదా. కష్టం చేస్తాడు, ఇంకా చిన్న ఏజే కదా. ఇప్పుడు ఇంట్లో వండుకుంటే ఎట్లా అవుతుంది చెప్పు? ఆయుర్వేద మందులు అని తిన్నాడు. అవి తిన్నాని కొంచెం కొంచెం ఈత లేచిండు అనుకో. ఇక మరి ఈ మధ్య పుండు ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు షుగర్ వల్ల అవుతుంది. ఆ షుగర్తో మందు పుండు మానిటట్టు చేస్తా.